నారాయణ నారాయణ నారాయణ. స్వాగతం మహర్షి. ప్రస్తుతం మేము మీ గురించే మాట్లాడుకుంటున్నాం. మాత, నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. తమరు జగన్నాథుల వారు నా గురించి మాట్లాడుకోవడం నా అదృష్టం. కానీ నాకు వ్యతిరేకంగా నన్ను విమర్శించడం లేదు కదా. మిమ్మల్ని విమర్శించడం ఎలా సాధ్యం దేవర్షి? మీరు నిత్య నిరంతర నారీకేళం వంటి వారు. నారాయణ నారాయణ అంటే మీరు నన్ను విమర్శిస్తున్నారా లేక ప్రశంసిస్తున్నారా దేవా? మేము ఉన్నది ఉన్నట్టు అంటున్నాం దేవర్షి. నారికేళం బయట గట్టిగాను లోపల మెత్తగా ఎలా ఉంటుందో మీది కూడా అదే తత్వం. మీరు నా గురించి ఎలా అనడం నాకేదో పెద్ద బిరుదిచ్చినట్లే. మీ వల్ల ఎవరికీ హాని జరగదని అందరికీ తెలిసిందే. అందువల్లనే మీరు ఇక్కడి మాటలు అక్కడ చెప్పినా, అక్కడి మాటలు ఇక్కడ చెప్పినా మిమ్మల్ని ఎవరూ తప్పుగా భావించరు. మీరు చేసే పనుల పరిణామం లోక కళ్యాణమే అవుతుంది. కానీ మాత, ఈసారి నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను. ఒక వంక దేవతలందరికీ నాపై కోపం, ఆ పరమశివుడికి నాపై కోపం. దేవా, నేను ఇంద్రాది దేవతలకు వాగ్దానం చేశాను. నేను పార్వతీదేవిని మధ్యవర్తిగా చేసుకుని పరమశివుడి కోపం తగ్గించే ప్రయత్నం చేస్తానని. మీ సంకల్పం అత్యుత్తమం. ఇక మీరు వెంటనే పరమశివుని వద్దకు వెళ్ళండి దేవర్షి. కానీ దేవా, ప్రస్తుతం పరమశివుని వద్దకు వెళ్ళడానికి నాకు కొంచెం ఆందోళనగా ఉంది. మీరు నాకు రక్షణ కవచం ప్రసాదించండి దేవా. రక్షణ కవచం తమకు బ్రహ్మదేవుల వారు ప్రసాదించారు కదా. మీరు రాక్షసుల మధ్య, నాగులు, గంధర్వుల మధ్య, దేవతల మధ్య నిర్భయంగా తిరుగాడుతూ ఉంటారు. మీకు ఎవరూ ఏ హాని కలిగించలేరు దేవర్షి. కానీ నేను భయపడేదల్లా పరమశివుని మూడో కన్ను గురించి దేవా. ఆయన మూడో కంటి ముందుకు వెళ్ళాలంటే ధైర్యం చాలడం లేదు. అంతటి సాహసం మేం కూడా చేయలేం నారద మహర్షి. వెళ్ళడానికి ముందు మీరు ఆలోచించుకోండి దేవర్షి. ఒకవేళ పరమశివుడు మిమ్మల్ని తన మూడో కన్నుతో చూసినా, లేక తన మూడో కన్ను మీకు చూపించినా. తల్లి, ముందే భయపడుతున్న వాడిని మరింత భయపడడం మీకు న్యాయమా? లక్ష్మీదేవి, జగత్పాలక, మీకు మా సగౌరవ ప్రణామాలు. ప్రణామాలు బ్రహ్మదేవా. ప్రణామాలు బ్రహ్మదేవ. దేవా, నేను ఒక విజ్ఞప్తితో మీ వద్దకు వచ్చాను. నా పుత్రుడు నారదుడికి తమరు తమ రక్షణ కవచాన్ని ప్రసాదించండి. దేవర్షి నారదుల వారికి స్వయంగా తమరే అన్ని రక్షణలు కల్పించారు కదా బ్రహ్మదేవ. కావచ్చు శ్రీహరి, కానీ పరమశివుడి క్రోధం ఎలాంటిదో మీకు తెలియంది కాదు. దేవలోకంలోని సమస్త దేవతలు నారదుణ్ణి నాయకుడిగా చేసుకొని నీలకంఠుని వద్దకు వెళ్ళనున్నారు. వాస్తవానికి ఇదే లోక కళ్యాణానికి దారి తీయవచ్చు. దేవా, మీరు ఇంకేమాత్రం ఆలస్యం చేయవద్దు దేవా. మీరు కంగారు పడనవసరం లేదు దేవర్షి. మేము మీకు తప్పక రక్షణ కవచం ప్రసాదిస్తాం. మేము ప్రసాదించిన ఈ చక్రం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. నారాయణ నారాయణ. ప్రణామాలు నాన్నగారు. సౌభాగ్యవతీ భవ. మీ నోట ఆశీర్వాదం కోసమే నేనిక్కడికి వచ్చాను నాన్నగారు. యుక్త వయసు వచ్చిన ఒక కుమార్తె తండ్రి వద్ద నుంచి ఆశీస్సులు తప్ప ఇంకేం కోరుతుంది? నన్నిలా ఆశీర్వదించడంలో మీకు ఆనందంగా ఉందా నాన్నగారు? తండ్రి తన కూతుర్ని ఆశీర్వదించడంలో ఆనందించడం సహజమే. మీ నుంచి ఆశీర్వాదాన్ని నేనెందుకు కోరుకున్నానో తెలుసా నాన్నగారు? ఒక తండ్రి తన కూతురి మనసును అర్థం చేసుకోకపోతే మరెవరు అర్థం చేసుకుంటారు? నాకు తెలుసు కదమ్మా, నీ స్వభావం ఋతువు వంటిది. ఋతువు లాంటిదా? నాకు అర్థం కాలేదు. మీరెందుకలా అన్నారు నాన్నగారు? మరేం లేదు తల్లి. ఏ విధంగా నవఋతువు పాత ఋతువు స్వభావాన్ని హరించేసి తన స్వభావాన్ని విస్తరింపజేస్తుందో అలాగే మా అమ్మాయి కూడా కానుకల్ని, ఆశీస్సుల్ని సొంతం చేసుకుంటుంది అని. నాన్నగారు, మీ ఉద్దేశంలో నేను మీ ఆశీర్వాదాన్ని హరించాననా? నిన్ను చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంతకీ హిమవంతుడి కూతురు ఆభరణరహితంగా ఎక్కడికి వెళుతోంది? నాకు తెలుసు నాన్నగారు, నా నిర్ణయంతో మీరు ఏకీభవించరని. అయినా మీరు నన్ను ఆపే ప్రయత్నం చేయకుండా వెళ్ళనిస్తే నేను మీ ఇంటి నుంచి ఆనందంగా వెళ్ళగలుగుతాను నాన్నగారు. ఇలాంటి అవతారంలో తమరు ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతున్నాం మేం.
నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను నాన్నగారు. తపస్సా? నువ్వు తపస్సు చేయవలసిన అవసరం ఏముందమ్మా? ఎవరి కోసం తపస్సు చేయబోతున్నావు? కైలాసపతి పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడా? పార్వతి, నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మూర్ఖత్వపు నిర్ణయంగా కనిపిస్తోంది. నువ్వు ఏ తపస్సుకి వెళ్ళనక్కర్లేదు. తప్పదు నాన్నగారు. మీ కుమార్తె పార్వతి మీ ఇల్లు వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఇక నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు. కన్న తండ్రినే కవ్వించకు తల్లి. నేను నీకు జన్మనిచ్చిన తండ్రిని మర్చిపోకు. మీకు పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చిన మేమే ఆ స్వతంత్రానికి పగ్గాలు వేయగలం. ఆ అవకాశమే లేదు నాన్నగారు. మీ నియంత్రణ నా నిర్ణయాన్ని మార్చలేదు. నేను తపస్సు చేసి తీరతాను. ఆ పరమశివుడు ప్రసన్నుడై నాకు వరమిచ్చే వరకు నా తపస్సు కొనసాగుతుంది. వరమా? నీకు ఆ పరమశివుడు ఏం వరం ఇవ్వగలడని? అసలు నీకు ఏం తక్కువైందని? నీ కన్న తండ్రిగా నేను నీ కోసం సంసిద్ధంగా ఉంచని వస్తువు అంటూ ఈ లోకంలో ఏముంది? నలుదిశలా నువ్వు ఎటు చూసినా ప్రతి వస్తువు కుప్పలు తెప్పలు. ఇంతకంటే నీకు ఇంకేం కావాలి? నీకివ్వటానికి ఆ శివుడి దగ్గర ఏముంది? ఉండటానికి ఇల్లు వాకిలి లేదు. ఒళ్ళు కప్పుకోవటానికి వస్త్రానికి బదులు విభూతి జింక చర్మం తప్ప. ఇక మెడలో పాములు. ఆస్తిపాస్తులా అంటే కేవలం ఢమరుకం, ఒక త్రిశూలం. రాచరికపు సుఖాలను విడనాడి కీకారణ్యంలో కూర్చొని తపస్సు చేస్తావా నువ్వు గాని? వద్దు, కానీ, అయితే, లేకపోతే అనే పదాలకు ఇక స్థానం లేదు నాన్నగారు. నా నిర్ణయం అచంచలమైనది, ఇక మారబోదు. అందుకే మీ వద్ద ఆశీస్సులు కూడా అందుకున్నాను. ఇప్పుడిక నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి నాన్నగారు. మన దేవతలందరం ఈ దేవర్షి మాటలు విని మౌనంగా ఉండిపోతే ఇక ఏ దేవలోకం సురక్షితంగా ఉండదు. అప్పుడు మన దేవతలందరం తలదాచుకోవడానికి ఏ లోకంలోనూ మనకి చోటు ఉండదు. నేను వరుణి దేవుడి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఇంతవరకు మన దేవతలం అందరం ఆ తారకాసురుడితోటే నానా అవస్థలు పడుతున్నాం. ఇక వాడి పుత్రుడు ఆ సంగరకాసురుడి వంతు. మన ప్రాణాలు తోడేయడానికి ఇక వాడొస్తున్నాడు. ఆ పరమశివుని తపస్సు భంగం చేయడానికి మనకింకా సమయం ఎప్పుడు వస్తుందని ఇందుకు ఆదేశించవలసింది ఆ దేవేంద్రుల వారే. ఇంద్రదేవుడా, ఇంద్రలోకం తారకాసురుడు అధీనం అయిపోయిన తర్వాత కూడా ఇంద్రుణ్ణి నమ్ముకొని ఏం లాభం? ఇంతవరకు ఆ రతిదేవి తన పతి కామదేవుణ్ణి బతికించుకోవడానికి అందరి కాళ్ళ వేళ పడుతోంది. కానీ ఇంతవరకు ఆవిడికి ఎవరూ న్యాయం చేయలేదు. రతిదేవికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. అయితే మీరే ఆ పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి భస్మమైపోతారా? అవును, మేమే వెళ్తాం. ఆ భయం వల్లనే కావచ్చు ఎవరికీ శివుని ముందుకు వెళ్లే ధైర్యం లేకపోయింది. కానీ ఇకపై వేచి ఉండటం సాధ్యం కాదు. ఇప్పుడిక ఏది ఏమైనా ఆ పరమశివుని తపస్సు భంగం చేసి తీరవలసిందే. శివుని తపస్సు భంగం చేసే తొలి ప్రయత్నం చేయబోయేది ఈ వాయుదేవుడే. వాయుదేవా, తక్షణమే మా ముందుకురా. ప్రణామాలు మహాదేవా. మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? తప్పు కాదు, అపరాధం చేశావు. నువ్వు తీవ్ర వేగంతో వీచి మాలో కలవరం పుట్టించావు. నిజానికిది మేము తపస్సమాధిలో కూర్చోవాల్సిన సమయం. కానీ నువ్వు నీ తీవ్రమైన వేగం వల్ల మా క్రోధాగ్ని ప్రజ్వలింపజేయడం అపరాధం. క్షమించండి మహాదేవా. మీరు తపస్సమాధిలో కూర్చునే సమయమైనదని మాకు తెలియదు మహాదేవా. కానీ మహాదేవా, తీవ్ర వేగంతో వీచడం మా స్వభావం. నీ స్వభావాన్ని నియంత్రించుకో వాయుదేవా. నీకు మాత్రం మా స్వభావం గురించి తెలియదా? మేము ఆగ్రహిస్తే మా మూడో కన్ను తెరుచుకుంటుంది. మాకది తెలుసు మహాదేవా. మరిలాంటి దుస్సాహసం ఎందుకు చేశావు? ఆ కామదేవుడిలాగే నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదా? పరమేశ్వరా, మేము తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను. క్షమించటానికి ముందు మేము మీకొకటి తెలియజేస్తున్నాం. ఈ కైలాస పర్వతంపై మీరు ఎంత మందంగా ప్రయాణించాలంటే
ఆ మానస సరోవర కెరటాల్లా సాగాలి. ప్రస్తుతం మేము ధ్యానంలో ఉన్నాం. మా ధ్యానానికి ఎలాంటి విఘ్నం కలిగినా మేము సహించబోయేది లేదు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాం మహాదేవా. కానీ మీకంటే మాకే విచారం ఎక్కువ. మీకెందుకంత విచారం వాయుదేవా? పరమేశ్వర, సకల ప్రాణుల తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మీరు చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పండి వాయుదేవా. పరమేశ్వర, తమర కామదేవుణ్ణి హత్య చేశారని అందరూ ఆరోపిస్తున్నారు. కామదేవుడు తను చేసిన నేరానికి శిక్షింపబడ్డాడు వాయుదేవా. అతను మీ తపస్సుని భగ్నం చేసే యత్నం చేసినందుకు శిక్షార్హుడే కావచ్చు. కానీ ఆ శిక్ష సకల సృష్టి అనుభవించాలా? వాయుదేవా క్షమించాలి మహాదేవా. కామదేవుని సతి రతీదేవి నిరపరాధి కదా. కానీ పాపం ఆవిడికి కూడా శిక్ష పడిందే. కామదేవుని అకాల మరణం వల్ల యావ సృష్టిలో అభివృద్ధి ఆగిపోయింది మహాదేవా. ఈ విషయంలో మీరు విచారించిన వ్యర్థమే వాయుదేవా. కామదేవుడు శిక్షార్హుడు, అందుకే శిక్షించబడ్డాడు. ఆ శిక్షను మార్చగల మార్గం ఏదీ లేదు. పో ఇక్కడి నుంచి, తక్షణమే పో. సెలవు దేవా. అగ్నిదేవా, అగ్నిదేవా, తక్షణమే మా ముందుకురా. నీ రూపాన్ని మాకు చూపించు. ప్రణామాలు మహాదేవా. స్వర్గలోకంలోని దేవతలందరూ మా ఆగ్రహాగ్నిలో మండిపోవాలనుకుంటున్నారా? ఈ అగ్నికి అర్థమేమిటి? ఈ అగ్ని మంటలు ఇక్కడే కాదు దేవా, సకల సృష్టిలో మంటలు చెలరేగాయి. వీటిని ఆర్పగలిగిన వారు తమరొక్కరే. నిస్సందేహంగా దాన్ని మేమే ఆర్పుతాం. మహాదేవా, ఇప్పుడు ఈ మంటల్ని ఎలా ఆర్పారో అలాగే దయతో తమరు రతిదేవి మనసులోని మంటల్ని కూడా ఆర్పండి దేవా. అప్పుడే సకల జగతికి మేలు జరుగుతుంది. మా దేవతలందరం ఆశిస్తున్నది అదొక్కటే, ముల్లోకనాథుడు ముక్కంటి కటాక్షించి సకల జగతికి మేలు చేయాలని. మీరు కూడా ఇంద్రుని ఆదేశంపై మా తపస్సును భంగం చేయటానికి వచ్చారా? లేదు దేవా, అలాంటి అపరాధం నేనెందుకు చేస్తాను? మీ తపస్సు భంగం చేయాలన్న సంకల్పం నాకు లేదు. మిమ్మల్ని జాగృతం చేయాలన్నదే నా కోరిక. మమ్మల్ని జాగృతం చేయవలసిన అవసరమే లేదు అగ్నిదేవా. మీరు మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి. ఆ కామదేవుడు దుస్సాహసానికి తనకి ఏ గతి పట్టిందో మర్చిపోయారా? లేదు మహాదేవా, తమరు ప్రళయకాల రుద్రులు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ కామదేవుడంతా మీరు తలుచుకుంటే సకల సృష్టిని ఒక్క క్షణంలో భస్మం చేయగలరు. కానీ అన్యాయాన్ని ఎదురిస్తూ దేవతలు చేసే నినాదం మీరు విని తీరాలి. రతిదేవికి జరిగిన అన్యాయాన్ని మీరు చక్కదిద్దాలి దేవా. ఆవిడ ఆర్తనాదం తమరు విని తీరాల్సిందే. అగ్నిదేవా, 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 మా మూడవ కన్ను తెరుచుకుని నిన్ను భస్మం చేసేలోగా నువ్వు మా దృష్టి నుంచి దూరంగా తొలగిపోతే మంచిది. లేదంటే మా క్రోధాగ్ని నిన్ను కూడా నిలువునా భస్మం చేస్తుంది. అంతకంటే తమరు చేయగలిగిందేముంది మహాదేవా? మా విన్నపం మీకు అపరాధంలా కనిపిస్తే అందులో మా దోషమేమీ లేదు. ఇక నన్ను భస్మం చేయటం అంటారా? నేనే అగ్నిదేవుని అయినప్పుడు ఆ మీ మూడో కన్ను నన్ను మాత్రం కామదేవుడిలాగా భస్మం చేయలేదు. అగ్నిదేవా, మేము నిన్ను కామదేవుడిలాగా భస్మం చేయబోము. కానీ మేము నీకు తిరుగులేని శాపమిస్తాం. వద్దు మహాదేవా, ఇది అన్యాయం. ఇది చాలా అన్యాయం. ఇదే నీకు మా శాపం. నువ్వు నీ మంటల్లో కాక మా అంశ నుంచి వచ్చే మంటల్లో కాలిపోతావు. నువ్వలా కాలిపోతున్నప్పుడు నీకు సహాయం చేసేవాళ్ళు ఏ లోకంలోనూ ఉండరు. అప్పుడు నువ్వొక కళ్ళు లేని కబోదివవుతావు. వద్దు మహాదేవా, నాకు అంతటి శాపమా? ఆ శాపాన్ని నేను తట్టుకోలేను. దేవేంద్ర, దేవేంద్ర, నారాయణ నారాయణ నారాయణ, దేవేంద్ర, 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 దేవేంద్ర. ఏమైంది? ఏమైంది అగ్నిదేవా? ఆ పరమశివుడు ఇంకా క్రోధంగానే ఉన్నారా? ఆయన మూడవ కన్ను ఇప్పటికీ తెరవబడే ఉందా? లేదు దేవేంద్ర. మరి మీరెంత భయకంపితులు ఎందుకు అవుతున్నారు? అక్కడ ఏదైనా అనర్థం జరిగిందా?
దేవేంద్ర, నేను మహాదేవుని తపోదీక్ష భంగం చేయాలని ఎంతో ప్రయత్నించాను. కానీ 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 అంటే ఏమిటి అగ్నిదేవా? అంటే మీరు ఆయనకు తపోభంగం కలిగించడంలో విఫలమయ్యారా? సమాధానం ఇవ్వండి అగ్నిదేవా. అసలు మీరు మా ఆదేశాన్ని పాలించారా లేదా? తను ఏ సమాధానం చెప్పగలడు దేవేంద్ర? ఏం మొహం పెట్టుకొని సమాధానం చెప్తారు? సరే దేవర్షి, అసలు ఏం జరిగిందో మీరే మాకు వివరించండి. దేవేంద్ర, ఈ అగ్నిదేవుడు ఆ పరమశివుని వద్దకు ఆయన తపోదీక్షను భంగం చేయడానికి వెళ్ళారు కదా, మీరే కొంచెం అడగండి ఆయనకు అక్కడ పరమశివుడు ఏమిచ్చారని. చెప్పండి అగ్నిదేవా, మీరేం తీసుకొచ్చారు? ఏం జరిగిందో మాకు వివరంగా చెప్పండి. నారాయణ నారాయణ, ఆయన మాత్రం ఏం చెప్పగలడు? ఏం మొహం పెట్టుకొని సమాధానం చెప్తాడు దేవేంద్ర? ఆ పరమశివుడు ఈయనకిచ్చిన బహుమతి శాపం. శాపమా? శాపమే. శాపమా? శాపమా? ఏమిటి మీరు అనేది దేవర్షి? నేను నిజమే చెప్తున్నాను వరుణదేవా. అగ్నిదేవుని ఒక విషయంలో మాత్రం మనం మెచ్చుకోవాలి. ఆయన పరమశివుని తపోదీక్షను భంగం చేశారు. కానీ మరో విషయానికి బాధ ఎందుకు? ఆయన చేసిన పనికి పరమశివుడు శాపం పెట్టారంతే. నాకు మహాదేవుడిచ్చిన శాపం గురించి ఎలాంటి విచారం లేదు దేవర్షి. అలాగే నాకు ఎలాంటి భయం లేదు. నారాయణ నారాయణ, మీరెందుకు భయపడతారు అగ్నిదేవా? తమరే సాక్షాత్తు అగ్ని కదా, భస్మమైపోతానేమోనన్న భయం మీకెందుకుంటుంది అగ్నిదేవా? నారాయణ నారాయణ, ఈ సృష్టి యావత్తు భస్మమైపోవచ్చు కాక, కానీ తమరికి అంటే మీ దేవతలందరికీ కేవలం మీ అహంకారాలే ముఖ్యం. కేవలం మీ అహంకారాలు. ఒక మాట చెప్పండి దేవేంద్ర, అసలు మనిషి అన్నవాడే భూమి మీద పుట్టకపోతే మీకు పూజలు భజనలు చేసేవాడెవరు? మీకు తల వంచి నమస్కరించేవాడెవరు? అసలు ఈ సృష్టి అనేదే లేకపోతే మీ దేవతల ఉనికికి అర్థమేముంటుంది? దేవర్షి, అగ్నిదేవుడు ఏదైనా చేయకూడని తప్పుగాని చేశారా? తప్పే జరిగింది దేవేంద్ర, దారుణమైన తప్పు జరిగింది. నారాయణ నారాయణ, మీకు తెలుసు కదా దేవేంద్ర, నేను పరమశివుని సమక్షానికి వెళ్ళడానికి పార్వతిని మధ్యవర్తిగా చేసుకోవడంలో సఫలీకృతుడయ్యానని. ఈలోగా ఈ అగ్నిదేవుడు పరమశివుని సమక్షానికి వెళ్ళి శాపగ్రస్తుడై మరీ వచ్చారు. మీ దేవతలు చేసిన పనుల వల్ల సృష్టి అభివృద్ధి కాదు జరిగేది, వినాశనం జరుగుతుంది. వినాశనం.